వీరభద్రకాళి మాత నమో నమః. ప్రజలందరికీ భక్తులందరికీ తెలియజేయడం వీరభద్ర ఛానల్ అంటే మన ఆయన వస్తున్నాడు కాబట్టి ఈ పలుకులు రా ఈ శరీరంతో పలుకులు ఇస్తున్నాడు వినాయని మస్తంగా. ఇప్పుడు బంగ్లాదేశ్లో చూస్తున్నాము, మన దేశంలో కూడా పశ్చిమ బెంగాల్, కేరళ, బెంగళూరు, హైదరాబాద్లో కొద్దిగా అన్ని రకరకాలుగా మన రాష్ట్రాలు ఎట్లా వ్యాపిస్తుంది. ఇవన్నీ మళ్ళీ అంతం చేయాలంటే ఈ రాజకీయ నాయకులతో అవుతుంది, మోడీ యోగులతో ఎంతవరకు అవుతుంది, వాళ్ళ కార్యసిద్ధులు అంతవరకే చేపిస్తున్నాడు భగవంతుడు. స్వయంగా మన ఆయన వీరభద్ర స్వామి వస్తున్నాడు. ఎందుకంటే సనాతన ధర్మం పట్ల గౌరవం ఎట్లుంది చూస్తున్నాం. సినిమాలో అక్కడ తావడం చూపిస్తే ఏమే దేశభక్తి ఎక్కడ పోయింది. యువకులకి తాగి తిని తందనాలు ఆడుకుంటే ఎంజాయ్ అనుకుంటుంటే ఇట్లా ఇచ్చి పెడితే భారతీయ యువత ఏం వెలుగుతుంది. ఇప్పుడు ఉంది యువకుల్లో ఎక్కువ ఉన్నారు భారతదేశంలో, కానీ ఇటువంటి యువకులతో ఆడేలుగుతుందిరా భారతదేశము. సనాతన ధర్మాన్ని కాపాడాలా. యువకులు ఎట్లున్నారు, స్త్రీ పురుషులు ఎట్లున్నారు, విచ్చిలు విడుతున్నాము, లివింగ్ రిలేషన్, అక్రమ సంబంధాలు ఈ విధంగా ఉంటే భారతదేశం ఎట్లా వెలుగుతుంది. కట్టుపట్టు గురించి మాట్లాడితే కూడా వాళ్ళు విమర్శిస్తారు. మన గురువు గారు గరికపాటి కానీ మన చాగంటి వారిని కానీ ఎట్లా దూషిస్తారు చూడు. స్త్రీలు ఎట్లా చెప్పండి. కట్టుబట్టే మీ కలమ్మ, అది ఆ సాక్షాత్తు ఆ భరతమాతలతో సమానం మీరు మాకి. అటువంటి శ్రీమూర్తులు ఎట్లా తయారవుతున్నారు చూడు. జీన్స్ ప్యాంట్లు అవి ఇచ్చిలు విడిగా ఈ సినీ సెలబ్రిటీలు చేసే వాళ్ళని ఫాలో అయితే యువకులు ఎట్లా చేయకపోతున్నారు చూస్తున్నాము. వద్దమ్మా, మన భారతదేశ సనాతన ధర్మాన్ని కాపాడాలా. మన భారతదేశం అంటే మనం విశ్వగురువులు, మనం చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు ఫారిన్ వాళ్ళు చీరలు కట్టుకొని కట్టుబడుతూ వస్తుంటే మన వాళ్ళు ఎట్లా తయారవుతున్నారు ఆడపిల్లలు చూస్తున్నాం. ఈ తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది, సమాజం బాధ్యత ఉంటుంది. రాజ్యాంగంలో మనము ఈ స్వేచ్ఛ అని విచ్చిలువిడి తయారై దేశము రాష్ట్రాలు నాశనం అయిపోతుంటాయి. ఈ రాజకీయ నాయకులు కులాలు మతాలు చిచ్చులు పెట్టి ఓట్ల కోసం సీట్ల కోసం ఎట్లా తయారవుతున్నారు. అన్నదమ్ములు ఉండేవాళ్ళు ఎట్లా తయారవుతున్నాము. కులాలు మతాలు చిచ్చు అవుతున్నారు. మనుషులాగా బతకాలి. అది స్త్రీ పురుషులు అంతే తేడా. అందరూ శివుడు ఆధీనము, ఆయన ఆజ్ఞతో నడిచే బొమ్మలు. ఎప్పుడెప్పుడు లేపుతాడో తెలియదు. మనం మత్సంగా భారతదేశాన్ని మనం కాపాడుకునాలా, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలా. దుష్ట శక్తులు అన్నీ మనకు తెలియకుండా మన దేశంలో ఉంటూ మన తిండి తింటూ మనకే ఎన్నపోటు పడుతున్నారు. వీళ్ళు నాస్తికుల రూపాల్లోన కొంతమంది రకరకాలుగా తయారైపోయినారు. అందరూ సమానమే కానీ వాళ్ళు పాటిస్తే ఉంటుంది, మన వైపు కాదు. ఇవన్నీ ముందుకు అర్థమైతే రాబో రోజుల్లో మన ఆయన వీరభద్రుడి వసంతలో వచ్చి దీన్ని సరిచేసి భద్రకాళి మాత రూపంలో సతీ సమేతంగా వచ్చి భారతదేశాన్ని వెలిగించి విశ్వగురువు వస్తేనే ఆ అఖండ భారత్ విశ్వభారత్ భారతదేశ ప్రపంచానికి గుణపాఠం నేర్పి మన భారతదేశాన్ని వెలిగించే టైం ఆసన్నమవుతుంది. ఇదే వీరభద్ర యుగం. జై వీరభద్రకాళి మన